ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బీజేపీ దూకుడు పెంచేశాయి. బీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలకు పదును పెడుతున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా దీని వెనుక ఉన్న వారికి జైలును పంపించేదాకా వదలబోమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించిందన్న ఆరోపణలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇదే అంశాన్ని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకుంటున్నాయి. బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేసీఆర్ వేలాది మంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారని విమర్శించారు. రెవెన్యూ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరకకుండా నదుల్లో పడేశారన్నారని, బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు రాహుల్ గాంధీ. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రభుత్వం నడిపించిందో మీరు చూసిండ్రు. हजारों लोगों के उन्होंने फोन टैप किए, వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు. और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया. మాజీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళని దుర్వినియోగం చేసి అందరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశారో మీరందరూ మీడియాలో చూస్తున్నారు. हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए. వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వం డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు. मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था. అటు బీజేపీ సైతం ఈ వ్యవహారంపై దూకుడు పెంచింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనం రేపుతుండగానే గ్యాంగ్స్టర్ నయీం కేసు తెరపైకి వస్తోంది. నయీం కేసు ఓపెన్ చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నయీంతో బీఆర్ఎస్ నేతల ప్రమేయం బయటపడుతుందన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దాని కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయీం పేరెత్తలేదు. నిన్న వియాన్మిత్రరావు గారు మాట్లాడారు. పాపం నయీం కేసు తిరగదొడితే నయీం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తీ చేస్తే ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఒక అమలు చేయొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు. మీకు సలహా ఇస్తున్నా, మీకు నయీం కేసు తిరగదొడండి. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉంది. మళ్ళా మీ పార్టీ నాయకుల హస్తం ఉందని మీరు పక్కదాడిస్తే ప్రజలు క్షమించారు. వాళ్ళు నల్గొండ జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతున్నది. నయీం ఆస్తుల విషయంలో నల్గొండ జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు నయీం ఆస్తులు జప్తీ చేస్తే. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారనని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. గతంలో రైతుల కోసం 3 సార్లు పోలీసులతో దెబ్బలు తిని జైలుకు పోయానని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలుకు పోయినా మళ్ళా బెదిరిస్తారు. నేను ఎలాలో ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నా. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద ఆధారపడకండి. ఇటు పోతాడు అటు పోతాడు కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మారుతామని చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటండి రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం.
ఏడుపు వస్తుంది ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలలో తిరుగుతాంటే. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.